వచ్చేవాడు దేవుడో దయ్యమో తెలియదు. ఇంట్లో వాళ్ళకి చేదస్తం పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తారో ఏంటో. వీళ్ళ దెబ్బకి నాకు అనుమానం కూడా అంటుకుంది. సమయానికి రాంబాబు కూడా ట్విస్ట్ ఇచ్చి ట్రిప్ వేసాడు. సమస్యని సానుకూలంగా ఎదుర్కోవాలి. ఏమండి, ఎవరన్నా వచ్చారా? చిచి, అలా అడకే, అసహ్యంగా ఉంది. ఎవరన్నా వచ్చారా అన్నట్టుగా కాదు, ఎవరన్నా వచ్చారా అన్నట్టుగా ఉంది. పోలాపలికే. నాకు భయం వేస్తుంది కాబట్టి మీరు బతికిపోయారు. లేదంటే మీరన్న మాటకి నా భయాన్ని 10 నిమిషాలు పక్కన పెడితే మిమ్మల్ని బండకేసి కొట్టేదాన్ని. హలో, అందరిది అదే పరిస్థితి అమ్మా. ఇక్కడ 10 నిమిషాలు భయాన్ని తీసి పక్కన పెడితే ప్రతివాడు హీరోనే. పాచిపోయిన పీచు మొహం నువ్వు. పోలాపలికే, పోలాపలికే. రాజీ, ఏమైంది? ఆయనకు కోపమో తెలియట్లేదు, భయమో తెలియట్లేదు. మంగ ఉత్తినే చిరాకు పెడుతున్నారు. సరే, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. మోహన్ గారు, రాజు మీద ఎందుకండి అలా అరుస్తున్నారు? సారీ సారీ మంగ, అసలే మన పరిస్థితి టెన్షన్ గా ఉంది కదా. మధ్యలో చింతపండు మొహం వచ్చి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఏమండి ఎవరైనా వచ్చారా అని అడగడం అవసరమా? అవసరం లేదు. ఇంతకీ నువ్వెందుకు వచ్చావు మంగ? టెన్షన్ ని మీతో షేర్ చేసుకుందామని. అలా అయితే పర్వాలేదు. అది కాదు మోహన్ గారు, ఈ అగ్గిపుల్లగాడి పాత నోట్ల టెన్షన్ కన్నా ఈ 599 కోట్ల టెన్షన్ కన్నా అసలు ఎవడొస్తాడో, ఎలా వస్తాడో, ఎప్పుడు వస్తాడో అన్న టెన్షన్ ఎక్కువగా ఉందండి. ఎవరొచ్చినా పర్వాలేదు కానీ మనం ఎలా ఎదుర్కోరో అది చెప్పండి. మీరెవ్వరు అవసరం లేదు, మొత్తం నేనే చూసుకుంటా. వచ్చేవాడు మనిషి అయితే ముంచేస్తా, శివుడైతే మొక్కేస్తా, యముడైతే కట్టేస్తా. అయ్యో, వెళ్ళి పూజ చేసుకోవాలి. దేవుడా దేవుడా. ఇప్పుడు నేనేమన్నానని అంతలా ఫీల్ అయిపోయింది. పోసి నీ దుంపదాకా దున్నపోతే అరుపుకి నీ గురక్కి తేడాలో కూడా పోయింది కదే. జింబాడి కాబట్టి తట్టుకున్నా. అదే మామూలుడైతే నిద్రలోనే పోయేవాడు. ఆహా, ఏమి ఈ దుస్తులు బహు సౌకర్యంగా ఉన్నవి. వేషధారణ బహు ముచ్చటగా ఉన్నది. యాస భాషలు మారినచో ఇకనూ బాగుండును. ఆహా, ఏమీ ఫలము అమృతం వలె ఉన్నది. అందుకేనా మా ప్రభులు చిత్రగుప్త సమేత భూలోకంలోకి వచ్చెదరు? ఏమి వైద్యాట, యాష భాషలు మార్చు. వావ్, యాపిల్ టేస్ట్ అదిరిపోయినది. ఏమైంది? ఏమోనే, భూకంపం వచ్చినట్టుంది. చూద్దాం. హాయ్ హాయ్ హాయ్. ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? మెయిన్ డోర్ నుంచి వచ్చాను. అది వేసింది కదా. ఇప్పుడు తీసుంది కదా. సర్లే, అసలు ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నా పేరు వైద్యేట. అదేం పేరు?
అదే పేరు. సమయంని సిటీ నుంచి వచ్చాను. మా బాస్ పంపించాడు. మోహన్ గారు అగ్గిపుల్లగాడు అయి ఉంటాడు. ఓ అయితే మాత్రం డీటెయిల్స్ తెలుసుకోవద్దు. ఏమయ్యా ఈ టైంలో వచ్చావేంటి? మాకు టైంతో సంబంధం లేదు. వన్ డేలో భూమి చుట్టూ 4-5 టైమ్స్ తిరుగుతాం. చార్టర్డ్ ఫ్లైట్ లో ఎక్కడికైనా వెళ్తావయ్యా, ఎన్నిసార్లైనా తిరుగుతావు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? కాలచి హాల్కి సెక్యూరిటీగా ఉంటాను. అంటే నువ్వు అంగరక్షకుడువా? నో, ఇన్ అండ్ అవుట్ హాల్కి నా నుంచే వెళ్తారు. సర్లే, నిన్ను అగ్గిపుల్ల గారు పంపించారని మాకు అర్థమైంది. ఆ ఇచ్చేదేదో త్వరగా ఇచ్చేయి. మాకు ఇవ్వడం తెలీదు, తీసుకోవడమే తెలుసు. అవునా? సర్లే, వీళ్ళు రారు కానీ నేను వస్తాను. పద వెళ్ళి డబ్బులు తెచ్చుకుందాం. 2 రోజులు ఇక్కడే ఉండి ఫ్యాక్టరీ పనులు కంప్లీట్ చేసి అప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తా. అయినా మీకు బాగా తొందర ఎక్కువగా ఉందనుకుంటాను. సర్లే, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ తీసుకో. నాకన్నీ అరెస్ట్లే తెలుసు, రెస్ట్ తెలీదు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. రండి. ఆహా, ఇంకొక ఫలము తినదెను. మీరు కొంచెం సరదాగా ఉన్నారే. అవునా, అలా కనిపించానా? అవును, మీ బాస్ కూడా ఇలాగే సరదాగా ఉంటాడా? ఆయన ఎక్కడ ఎలాగుండాలో అలాగే ఉంటారు. ఓ, గ్రేట్ పర్సనాలిటీ. ఆయన డీటెయిల్స్, ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ కొంచెం చెప్పవా? ఎందుకు? ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం. తొక్కలే, కొంచెం సెట్ అయితే ఈసారి ఆడిని పట్టుకుంటా. ఓ అలాగా, అయితే చెప్పాలా? చెప్పండి. ఆయన కంపెనీలన్నీ సౌమ్య భూమి చుట్టూ ఉన్నాయి. ఆ సిటీకి ఆయనే బాసు. ఆయన ఏం చెప్తే అదే కరెక్టు, ఆయన ఏం చేస్తే అదే కరెక్టు. అంటే ఆ ఏరియా మీద మంచి పట్టుందన్నమాట. ఆయన కూర్చున్న సీటు చాలా కాస్ట్లీ. దానికి పేరు కూడా ఉంది. దాని పేరు విచారభూ. విచారభూనా? అంటే సీటు కూడా పేరు ఉంటుందా? మరి ఫ్యామిలీ? ఆయనకు 3 భార్యలు. అబ్బో, సూపర్, మంచి రొమాంటిక్ ఫెలో అనమాట. తప్పు. ఇవన్నీ కామనే కదా. 2 చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఓ, వెరీ గుడ్ ఫ్యామిలీ. ఆయనకు 2 పెట్స్ కూడా ఉన్నాయి, శబర, శ్యామ. శబరా, శ్యామానా? చాలా విచిత్రంగా ఉంది. ఈ పేర్లు జీవితంలో ఇప్పటివరకు అసలు భూమి మీద వినలేదు. ఒకసారి మీ ఇంటికి రావాలంది. ప్లీజ్ ప్లీజ్ తీసుకెళ్ళవా? తప్పకుండా తీసుకెళ్తాను, టైం వచ్చినప్పుడు. అబ్బా, దీనికి కూడా టైం రావాలా? సైట్ త్వరగా చూసి మీ సిటీకి వెళ్దాం. మరీ అంత తొందరపడకు, చాలా భవిష్యత్తు ఉంది నీకు. పద. మాటల్లో పడి సైట్ దగ్గరకు వచ్చేసాము. అరే, సైట్ చాలా బాగుంది, నాకు నచ్చింది. పూర్తిగా చూడకుండానే ఎలా నచ్చేసింది? అదిగో పక్కన శ్మశానం ఉంది కదా, అది చాలు నాకు మా బాస్కి నచ్చడానికి. ఓ, సెంటిమెంట్ అదా? ఆ విషయం తెలిస్తే ఇలాంటి శ్మశానాలు బోర్డు చూపించేవాడిని కదా. సిటీ మొత్తం శ్మశానాల మధ్యనే ఉంది కదా. ఒకప్పుడు శ్మశానాలు ఊరికి చివరిలో ఉండేవి, ఇప్పుడు ఊరే శ్మశానం మధ్యలో ఉంది. బాగా చెప్పావు. ఆనందంతో కడుపు నిండిపోయింది. పద ఇంటికి వెళ్దాం. ఇదిగో, ఇదేంటి శ్మశానం చూస్తే కడుపు నిండిపోయిందా? ఇదిగో నేను వస్తున్నా, ఉండు. ఏంటి, మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. చెప్పలేనంత ఆనందంగా ఉంది, అందుకే చెప్పలేకపోతున్నాను. అబ్బో, ఒక్క శ్మశానానికే అంత ఆనందంగా ఉందా? ఈ లెక్కన మా ఏరియాలో 30 శ్మశానాలు ఉన్నాయి. లెక్క తప్పు, 33 శ్మశానాలు, అందులో 3 కబ్జా అయిపోయాయి. అబ్బో, శ్మశానాల డేటా మొత్తం మీ సిస్టంలో ఉన్నట్టుగా చెప్పావుగా. దానికోసం మా దగ్గర సర్వరే ఉంది. సింగిల్ బటన్ విత్ కౌంట్ తో సహా మొత్తం ప్రింట్ వచ్చేస్తుంది. ఎవరైనా శుభకార్యాల గురించి మాట్లాడతారు, మీరేంటి అన్ని శ్మశానాలు శవాలని? ఏంటి దరిద్రం మాకు? అలా అనకే, అది వాళ్ళ సెంటిమెంట్. సర్లే, ఎవరి సెంటిమెంట్లు ఎలా ఉంటే మనకెందుకు? మనకు రావాల్సింది మనం మాట్లాడుకుంటే చాలు. అక్కడికే వస్తున్నా, ఇప్పుడు నేను వెళ్తున్నా. మా బాస్ వచ్చి మీకు సెటిల్ చేస్తాడు. హలో, ఏంటి బాస్ వచ్చి సెటిల్ చేసేది? ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ సింగిల్ సిట్టింగ్ లో అయిపోవాలి. ఇప్పుడు నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను కూడా. వస్తా. హే ఆగో, నువ్వు ఇక్కడ నుంచి కదలేవు. ఫోన్ చేసుకుంటావో మెయిల్ చేసుకుంటావో నీ ఇష్టం, కానీ ఇక్కడ అన్ని క్లియర్ అయిన తర్వాతే నీకు క్లియరెన్స్ ఉంటుంది. ఫోన్లే మంగ, డబ్బులు లేవంటున్నాడు కదా, అతనితో పాటు నేను వెళ్ళి మనకు రావాల్సింది తీసుకొని వచ్చేస్తా. అవసరం లేదు, మంగ చెప్పింది కరెక్ట్.
అన్నీ మన ఇంటి దగ్గరికి రావాలి. మోహన్ గారు రేపు సైట్ కోసం ఇక్కడికి రావాలి కదా, అలాంటప్పుడు మన డబ్బులు మనకి ఇక్కడే ఇవ్వమనండి. ఇచ్చే వరకు వెళ్ళడానికి వీల్లేదు. అందరినీ నేనాపుతాను, మీరు నన్ను ఆపుతారా? ఇక్కడున్నా మీరు నన్ను భరించలేరు. హ, నిన్ను కాదు, నువ్వే మమ్మల్ని భరించలేవు. అవునయ్యో, ఇది నిజమే. వీళ్ళని భరించాలంటే చాలా కష్టం. ఏదేమైనా నన్ను ఆపటం ఎవరి తరం కాదు. హ, నిన్నేంటి, సాక్షాత్ ఆ యముడే మా ఇంటికి వచ్చినా ఆపేస్తాను. నేను శివభక్తురాలి. మోహన్ గారు తాడు తీసుకురండి, కట్టేద్దాం. అవసరం లేదు, మా మర్యాదను మేము కాపాడుకుంటాం. అది మర్యాద అంటే. కుజా రాజీ, బాగా హెడేక్ వస్తుంది, కాఫీ తాగుదాం పద. పద. వీడు బాగా డల్ అయినట్టున్నాడు. మంది మనకు వచ్చే వరకు వీడిని కొంచెం హుషారుగా ఉంచుదాం. మీరు చాలా సరదాగా ఉంటారండి. ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఈ మధ్యన ఇలా ఉంటున్నారా? నానా మోహనం, నువ్వు పాకం రాసే కబుర్లు ఆపు. అది నీ ఆరోగ్యానికే కాదు, నీ ఆయుష్కి కూడా మంచిది. నా ఆరోగ్యానికి ఏంటి, సూపర్ హీరోని. నూరేళ్ళు హ్యాపీగా ఉంటాను. అది డిసైడ్ చేయాల్సింది మా బాస్. మీ బాస్ ఎందుకు డిసైడ్ చేస్తాడు? ఓ, హీరో అన్నానన్నా, అంటే ప్రొడ్యూసర్ కూడా నా అతను. బాబాబు, ఖైరాధ్వాన్ని బట్టి నన్ను హీరోగా ఒక్క సినిమా చేయమని చెప్పు ప్లీజ్. జస్ట్ చిన్న కోరికే. టైటిల్ మృత్యు క్రీడ బాగుందా? మృత్యు అదిరిపోయింది. టైటిల్ క్రెడిట్ నీకే ఇస్తా. ఇదిగో, వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోతాం పదా. తిరిగి వచ్చి బ్లాక్ బస్టర్ సినిమా తీసుకుందాం. నాతో వస్తే తిరిగి రావడాలుండవు, అక్కడే సెటిల్ అయిపోతావు. ఎక్కడైతేనే మనం సెటిల్ అవటం కావాలి. పదా దా. ఇప్పటి నుండి వెళ్దాం పదా, వెళ్దాం పద అంటే నిజంగానే తీసుకెళ్తా. నేను అదే కదా తీసుకెళ్ళమనే కదా చెప్పేది. ఏంటి, ఏం డిసైడ్ చేశారు? మంగా, మీ ఇద్దరం మాటకొచ్చాం. ఈయనతో పాటు నేను వెళ్ళి డబ్బులు తీసుకుని మళ్ళీ వస్తాను. ఏమంటావు? చెయ్యి కోసి చేతిలో పెడతా. వద్దులే, సింగిల్ హ్యాండ్తో హీరో అవడం చాలా కష్టం. చూడండి, మీకు రెండే దారులున్నాయి. ఒకటి, మీరు మనీ క్లియర్ చేయడం. రెండు, మీ బాస్ ఇక్కడికి రావడం. మంగా, ఆయన బాస్ వరకు ఎందుకు? ఇతనితో నేను వెళ్తాను. దా, మన ఇద్దరం వెళ్ళొద్దాం. ఏమండి, మీరు ఊ అంటే వెళ్తాను అంటే నేనే చంపేస్తా మిమ్మల్ని. నేను సైలెంట్. అర్థమైంది. మీకు రావాల్సిన వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే వింటారు. ఫుల్ అప్డేటెడ్ వర్షన్ తో మా బాస్ 1 hour లో దిగుతాడు, రెడీగా ఉండండి. మేము ఎప్పుడూ రెడీ. కూర్చో. ఆపండి, మాతో ఆటలాడుతున్నావా? మాకు ఆడించడం తప్ప ఆడడం ఆడుకోవడం రాదు. అలా అయితే గంటలో మీ బాస్ వస్తాడన్నారు, ఇంకా రాలేదే? నీకు ముందే చెప్పారుగా, ఈయన వెళ్తే ఇక అటు నుంచి అట్టే జెండా ఎత్తేసేవాడు. ఇలాంటి విషయాలు నువ్వే కరెక్ట్ మంగా. వీళ్ళ బాస్ వచ్చి మన బాకీ క్లియర్ చేసే వరకు వీళ్ళని వదలొద్దు. ఈ భూమి మీద మా బాస్ కోసం ఎదురు చూసే మొట్టమొదటి మనుషులు మీరేనేమో. హా, ఏ మీ బాస్ రాక్షసుడా? మేము అంతకంటే ఎక్కువ. పట్టుకుంటే ఒక పట్టాన మొదలం. మీరు పట్టుకుంటే వదలరేమో, ఆయన పట్టుకుంటే వదలటాలుండవు, వదిలించుకోవటాలుండవు, దొరికిపోవడమే. ఈసారి మీ బాసు మాకు దొరికిపోతాడు. అవును, ఏంటి మాట్లాడుతున్నాం కదా మీటింగ్ పెట్టావు? మీ బాస్ని పిలుస్తావా, లేకపోతే నిద్రాహారం లేకుండా నిన్ను ఇక్కడ చంపేయమంటావా? మీ కర్మ. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు, అనుభవించండి. ప్రభు, ఈయనెవరు ఇంత సడన్ గా వచ్చాడు? ఈయన సాక్షాత్తు మా ప్రభువులు. వైద్యం ప్రభు, మేమేంటి, మా బ్రీడ్ ఏంటి? మా ఎంట్రీ ఇంత చప్పగానా? మేమొస్తేనే తెలిసిపోవాలి. మేము మళ్ళీ వస్తాం. మా ఎంట్రీ గ్రాండ్ గా అరేంజ్ చేయండి. ఆపు నీ సెల్ఫ్ డబ్బా.
షో బాసు కోపం వస్తే డబ్బులు ఇవ్వడే. ఏదో ఫీట్లు చేస్తానన్నాడుగా చేయని. ప్రభు, భూలోకంలో ఆడియో రైట్స్ ప్రాబ్లంగా ఉంది. మీరు అలా నడుచుకుంటూ రండి, ఆర్ఆర్లో నేను సాంగ్ పాడతాను. ఓకే, అది వాళ్ళకి అర్థమయ్యేలా పాడిచావు. ఆ, ధర్మ పరిరక్షణ దురందురుండా, సకల పాప శిక్షణ దక్షుండా, చండతర దండతర బహుమండిత నిగ్రహుండా, సకల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండా యముండా. యముండా. అవును, ఈయనే మా ప్రభువులు యమధర్మరాజు. యమధర్మరాజా! అయ్యో 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 అయ్యో! యమధర్మరాజా! మంగ పూజ చేసిందని వచ్చాను. ముందు నారదుడు వచ్చాడు, తర్వాత మా తమ్ముడు శనొచ్చాడు, ఇప్పుడు నేను వచ్చాను. పూజలు చేస్తే వచ్చేస్తారా స్వామి? మీరు మనిషిని మనిషిలా చూడటం లేదు, అలాగని దేవుణ్ణి దేవుడిలా చూడడం మానేశారు. అందుకే రావలసి వచ్చింది. భయం వేరు, భక్తి వేరు. అందుకే ఒకటే చెప్తున్నా, మనిషిని మనిషిలా చూడండి, దేవుడు కనిపిస్తాడు. మీరు కనిపించారండి స్వామి. చివరిగా ఒక్క మాట, దేవుడు మీ దగ్గరికి వస్తే జ్ఞానం వస్తుంది, అదే మీరు దేవుడి దగ్గరికి వస్తే పుణ్యం వస్తుంది. ఇవి రెండూ కాకుండా మీరు దేవుడితో పాటు వస్తే చావొస్తుంది. మారతారా, చస్తారా? అబ్బా, వెళ్ళిపోయారులేమ్మా. నీ దయ వల్ల చూడకూడదు కూడా చూసేశారు. నా గుండెలో దాడి ఇంకా తగ్గలేదు. మంగా, మనం మన లోకంలోనే ఉన్నావా, లేదంటే ఎప్పుడే మన ఇంటికి వచ్చాడా? నాకు ఆ రోజు మంగ పూజ చేసినప్పుడే డౌట్ వచ్చింది, ఇలాంటి వాళ్ళే వస్తారని. ఇలాంటి దేవుళ్ళు వస్తారని నేను అస్సలు అనుకోలేదండి. నువ్వు పర్లేదు మంగ, సేఫ్ గా పూజలు చేసి తప్పుకున్నావు. నేను మరీ దారుణం, వాళ్ళని విసిగించేశా. మీరు వెళ్తే చెప్పండి నేను వస్తా, మీరు వెళ్తే చెప్పండి నేను వస్తా అని పదే పదే అన్నా. ఒకవేళ తీసుకుపోయి ఉంటే. అవునండి, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇక్కడ నుంచి మనుషుల్ని కాని దేవుళ్ళని కాని ఎవరు తక్కువ చేయకూడదు. అవును మంగా, నిజమే. అక్క, నేను వచ్చేసా. అరే తమ్ముడు, నీకు చాలా విషయాలు చెప్పాలి. అది అవన్నీ తర్వాత అక్క. నేపాల్ ట్రిప్ అదిరిపోయింది. రాంబాబు బాబా నెక్స్ట్ ఫ్లైట్ కి వస్తున్నాడు. గుడ్ న్యూస్ ఏంటంటే నేపాల్లో హిమాలయ బాబా కలిశారు. కొన్ని పూజ సామాగ్రి కూడా ఇచ్చారు. నేను సాయంత్రం పూజ చేసి మీ అందరికి దేవుడిని పరిచయం చేస్తాను. Yes, naturally.